అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదా ఏ చేతులతో అయితే రొట్టెలు తీసుకున్నారో, ఏ చేతులతో అయితే చేపలు తిన్నారో, ఏ చేతులతో అయితే స్వస్థ పొందుకున్నాయో, స్వస్థ పొందుకున్న చేతులు, ఆశీర్వాదం పొందుకున్న చేతులు, రొట్టె చేపలు అందుకున్న చేతులు కడుపు నిండా తిన్నారు. ఆ ముళ్ళు తీసి ఆయన ముఖం మీద ఏం చేశారు? ఊశారు. ఫు అని ఊశారండి. అలాంటి వాటికి ఆయన ఏమన్నాడు తెలుసా? వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే మాట ఎక్కడుంది? లూకాసు వార్తలో ఉంది. లూకాసు వార్తలో తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మాట చెప్పాను అంటాడు. ఇక్కడ చెప్పాను అంటే అందరికీ చెప్తున్నాడు ఈయన. యేసుప్రభు వారు ఎలాగైతే క్షమించాను అని చెప్పాడో అలాగే మీరు కూడా క్షమించమని చెప్పాను. అసలు బైబిల్ ఎలా రాయాలంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేమి ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసు పలికెను అని లేదు. ఇక్కడ చెప్పెను అంటే అర్థం ఏంటి? ఆయన ఏదైతే చెప్పి మనల్ని క్షమించాడో మనల్ని పట్టించుకోలేని వాళ్ళు కూడా మనం కూడా అలాగే ఏం చేయాలి? క్షమించమని దేవుని దగ్గర వేడుకోవాలి అనే మాట చెప్పెను. మనం హృదయపూర్వకంగా ఏం చేయాలి? క్షమించాలి. మత్తయి 18 అధ్యాయం చివరి వచనంలో హృదయపూర్వకంగా నువ్వు ఎవరినైతే క్షమించవో నేను కూడా క్షమించును అని ఉంది బైబిల్లో. క్షమించాలి. యెషయా గ్రంథం 43:25 నీ పాపం నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను, క్షమించాను అనే మాట. క్షమించాను. మరో మాట బైబిల్లోని చాలా వివరంగా ఉంది. లూకా 6:21 ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. చూసారా? ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. యేసు మతస్థుల గురించి ప్రార్థన చేస్తూ ఏడ్చాడు. మతం అంటే ద్వేషించిన వాళ్ళను మతము అంటారు. వాళ్ళు ద్వేషించారు, మతంలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వారిని గురించి విచారిస్తున్నాడు. ఆయన శిలువలో పడుతున్న బాధ కంటే వాళ్ళు మారు మనసు పొందలేదు చూడండి, ఆ బాధ తన హృదయంలో ఎక్కువైంది. వాళ్ళు పశ్చాత్తాపపడడం లేదు. నువ్వు క్రీస్తువైతే కిందకి దిగిరా అంటున్నారు. అంటే అసలు యేసుప్రభు శిలువ ఎక్కాక వాళ్ళు ఏం చేయాలి? మార్పు చెందాలి. కానీ వాళ్ళు మార్పు చెందకుండా ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? క్షమించడం వేరు, ప్రేమించడం వేరు. యేసుక్రీస్తు తన ప్రజలు సిలువ వేసినందుకు, చంపినందుకు బాధపడడం లేదు. వాళ్ళ హృదయంలో పరివర్తన చెందలేనందువల్ల ఆయన బాధపడుతూ ఉన్నాడు. యేసును అప్పగించారు, ఓకే పర్వాలేదు. యేసు అప్పగించబడ్డానికి వచ్చాడు, చచ్చిపోవడానికి వచ్చాడు. చచ్చిపోతున్న మనల్ని తిరిగి బ్రతికించడం కోసము ఆయన భూలోకానికి వచ్చాడు. కానీ మార్గమై ఉన్న యేసును మార్గంలో ఉన్నవాళ్లే మతాల్లోకి వెళ్ళిపోయి యేసును ద్వేషిస్తున్నారు. అది బాధ ఆయనకి. ఈనాడు యావత్ ప్రపంచంలో ఉన్న ఓ క్రైస్తవ ప్రజలారా, మీతో చెబుతున్న మాట వినండి. నిస్వార్థంగా మీ పొరుగు వారిని ప్రేమించండి, లేదంటే పరలోకం చేయాలి. నిస్వార్థంగా నీ తోటి దైవజనుడిని ప్రేమించండి, లేదంటే నువ్వు పరలోకం చేయాలి. కోట్లు ఉన్న దైవజనులు ఉన్నారండి. ఇప్పుడు మన ఆంధ్రాలో కోట్లు పడగెత్తిన దైవజనులు ఉన్నారు. ప్రతి నెల ₹1,00,00,000 అందుకుంటారు. ఎందుకంటే ఆ కోట్లు 10 మంది పేద సంఘాల్లోకి వెళ్ళి 10 సంఘాలకి 10 లక్షలు ఇస్తే వాడు సొమ్మేం పోయింది? దరిద్రులండి. కోటీశ్వర్లు నవ్వుతున్నారు కానీ రేపు ఏడుస్తారు. కానీ ఇక్కడ వాక్యంలో చాలా అద్భుతంగా చెప్పబడింది ఏంటంటే,
ఈ లూకా 6:21లో ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, ఇప్పుడు నవ్వుతున్న మీరు రేపు ఏడ్చేదరు. అంటే ఇప్పుడు కోట్లు అందుకుంటున్న పాస్టర్లు, బెంజీ కారు మీద తిరుగుతున్నవో పాస్టర్లు, ఏసీ రూములో హ్యాపీగా కొనుక్కుతున్నవో పాదిరిలారా, రేపు అగ్నిగుండం తప్పదు ఏడుస్తారంటున్నాడు. ఎందుకో తెలుసా ఈ మాట? నువ్వు సహాయం చేయలేదు కాబట్టి. ఏమంటే పల్లెటూరు వాతావరణంలోకి వెళ్ళి ఈ కోటీశ్వర్లకి కార్ల మీద వెళ్ళి ఒకరోజు తిరిగి, అరే ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇక్కడ 100 సంఘాలు ఉన్నాయి, ఇక్కడ 30 సంఘాలు, ఇక్కడ 20 సంఘాలు ఉన్నాయి, పిల్లలకు తిండలేదా, పిల్లలకు బట్టలు లేదా? సేవకుడు పిల్లలకు బట్టలు లేవండి, సేవకుడు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ లేదండి, స్టడీ లేదండి, చదివించుకునే స్తోమత లేదండి, సంఘంలో వచ్చిన వాళ్ళు దశమ భాగాలు ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. ఆ చిన్న పాస్టర్ గారికి ఇవ్వడు, కానీ హైదరాబాద్లో ఉన్న పెద్దయ్య గారికి పంపించేస్తుంటారు బుద్ధి లేని మనుషులు. అది మతం. చిన్న సంఘంలో ఉన్న వాళ్ళే ఏమి లేదు, మతంలోకి వెళ్ళిపోయారండి. మతంలోకి వెళ్ళిన వాళ్ళు పెద్ద సేవకుడిని చూసుకుంటారు, చిన్న సేవకుడిగా కన్నీరు కానీ విజ్ఞాపన కానీ గమనించరు. వాడు తిన్నాడో లేదో పట్ట చూడరు. మతంలో ఉన్న మనుషులు విశ్వాసులే. ఓ విశ్వాసి, నువ్వు మతంలోకి వెళ్ళిపోయావు కదా, అందుకని నీ పాస్టర్ తిన్నాడో లేదో నీకు అనవసరం. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు? సార్, ఈ వాక్యం వింటున్నా మీరు, మా పిల్లలు, నా ఒక కొడుకు అనాథ ఆశ్రమంలో ఉన్నాడు సార్, వాడికి బాగోలేదు, కనీసం వాడికి సరైన వైద్యం చేయడం కూడా నా దగ్గర డబ్బులు లేవు. నిజం చెప్తున్నాను సార్, 2025 నేను చెప్తున్నాను. నా పిల్లలు ఇద్దరు, ఒకడు అనాథ ఆశ్రమంలో చదువుతున్నాడు, ఇంకొకడు ఏదో చిన్న కాలేజీలో చదువుకుంటున్నాడు. వాడు అడిగాడు, నేను మంచి స్కూల్లో చదువుకుంటాను 1 ఇయర్, 2 లక్షలు కట్టగలవా అని అడిగాడు. కట్టలేనన్నాను. సరే, 1 లక్ష రూపాయలైనా కట్టగలవా సంవత్సరానికి అన్నాడు. నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కట్టలేనురా అన్నాను. పాపం చాలా బాధపడ్డాడు వాడు. ఎంత దౌర్భాగ్యంలో చూడండి. దేవుడు నన్ను ఎలాంటి కష్టాలు పెట్టాడో ఒకసారి మీరు ఆలోచించండి. 1 సంవత్సరానికి 1 లక్ష రూపాయలు డొనేషను కట్టలేక, మంచి స్కూల్లో మంచి కాలేజీలో చదివించలేక, గవర్నమెంట్ చిన్న స్కూల్లో నా కొడుకుని చదివిస్తున్నాను. నిజమేది. నేను చేసిన సేవ ఎంతకాలం? 35 సంవత్సరాలు. నాకున్న కోట్ల ఆస్తి దేవుడి కొరకు వదిలిపెట్టేశాను, నాకున్న పరపతిని వదిలేశాను, నాకున్న ఉద్యోగాన్ని వదిలేశాను, నాకున్న హోదాను వదిలిపెట్టాను. వదిలేస్తే ఇండియా కాదు ప్రపంచంలోకి వెళ్ళే వారు చెప్పగలను. కానీ దేవుడు ఈ ప్రాంతంలో ఉంచాడు. నా గుండెల్లో వేదన ఎందుకు తెలుసా? కనీసం నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ నా 2 పిల్లల్ని మంచి చదువు చదివించలేకపోయానన్న వేదన నాకు ఉంది. కానీ ఈ క్రైస్తవులు చూడండి, ఈ కోటీశ్వరుల క్రైస్తవులు ఒక నీతిమంతుడిని చంపేశారని రకరకాల ట్రైలు చేస్తున్నారు. నిజమే, నేను దాని గురించి విచారపడుతున్నాను. నేను కూడా స్వానుభూతి తెలియజేస్తున్నాను. ఒక మంచి దైవజనుడు చనిపోయాడండి, చంపేశారని అందరూ బాధపడుతున్నారు, స్వానుభూతి తెలియజేస్తున్నారు. మంచిదే. అలాంటి దైవజనులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ప్రవీణ్ లాంటి దైవజనులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. యథార్థంగా సేవ చేస్తున్నారు. మంచి కాన్స్టిప్, మంచి జ్ఞానం, మంచి వాక్యం, గొప్ప త్యాగంతో ఉన్నారు. ఇంకా బ్రతికున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు బ్రతికున్న క్రైస్తవులు పట్టించుకోవట్లేదు. ఒక ఆయన చనిపోయాడని పట్టించుకుంటారు, అంటే చనిపోయినందువల్ల పట్టించుకుంటారు, బ్రతికున్నప్పుడు ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బ్రతికున్నారు చూసారా, కష్టాలు పడుతున్నారు, పేదవారు కనిపిస్తున్నారు. వీళ్ళు ఉద్యోగస్తులు అయ్యుండి డబ్బును వదిలేశారు, ఉద్యోగం వదిలేశారు, మేడ మీదలు వదిలేశారు, వాళ్ళకున్న జ్ఞానం వదిలేశారు, ఉద్యోగాలు రాజీనామా చేశారు. రిక్తులుగా, దరిద్రులుగా నజరేతులోకి యేసు ఎలాగైతే వచ్చాడో అలాగే యేసు వలె మాదిరిగా అనేక మంది సేవకులు దరిద్రత అనిపిస్తున్నారు. వాళ్ళ పిల్లలకి చదివించలేక బాధలు పడుతుంటే క్రైస్తవుల్లో ఒక్కరికి నీతి లేదు, ఒక్కళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. నేను ఎప్పుడన్నా కానీ ఇలా వాకింగ్ చెప్తూ, అయ్యా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, చిన్న కానుక పంపండి, దేవుడు నా ప్రార్థన జవాబు ఇస్తాడంటే, ఏమంటే ఈయన చందా అడుగుతున్నాడండి, తిడతారు నన్ను. అదే ఒక గొప్ప దైవజనుడు కారు మీద వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వేమిస్తావు? 10,000 ఇచ్చేస్తావు. మేము చర్చి కడుతున్నామండి, మాకు కొంచెం డొనేషన్ ఇవ్వండి అంటే, ఒక ఆయన ఆ పెద్ద పాస్టర్ గారికి ఒక ఆయన ఎంప్లాయ్ 10 లక్షలు ఇచ్చాడు. అతను మీటింగ్ పెడితే ఇక్కడే మా దగ్గరలో
20 లక్షలు ఇచ్చాడు. ఒక్కడే ఒక పాస్టర్ గారికి మీటింగ్ పెడితే 20 లక్షలు ఇచ్చాడు. అదే పక్కనే నలుగురు పేద సేవకులు మందిరాలు పెట్టుకొని సేవ చేస్తుంటే వాళ్ళకి 1 లక్ష ఇచ్చాడా? ఆ విశ్వాసి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాడు? ఉన్నవాడికి ఇచ్చాడు. ఉన్నవాడు ఎప్పుడు ఉన్న సేవకుడికి ఇస్తాడు. సరే, తీసుకున్నవాడికైనా నీతి ఉండాలి కదా. అరే, ఈ ప్రాంతం రావులపాలు ప్రాంతం, ఈ ప్రాంతం అమలాపురం ప్రదేశం, ఈ ప్రాంతం ముమ్మడవరం ప్రదేశం, ఈ ప్రాంతాల్లో ఎక్కువ పేద సంఘాల వాళ్ళు ఉంటారు. అరే వీళ్ళు చిన్న గుడిసెల్లో సేవ చేసుకుంటారు, ఈ గుడిసెను మనం పెద్దదిగా కట్టుకోమని ఆ పాస్టర్ని పిలిచి 1 లక్ష రూపాయలు ఇద్దాం, ఆ పిల్లలు మంచి బట్టలు ఇద్దాం అన్నవాడు ఒక్కడని పుట్టాడా సార్? పుట్టాడా? పుట్టలేదు. ఎందుకంటే సంఘంలో, విశ్వాసుల్లో, సేవకుల్లోనే మతము ఉంది. మతము ఉన్నవాడికి అవతల వాడు ఎంత శ్రమ పడుతున్నాడో కళ్ళు కనపడవు. అవతల దైవజనుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో కళ్ళు కనపడవు సార్. ఎందుకంటే ఈ ఘనమైన సేవకుడిని చప్పట్లు కొట్టించుకున్న ఈ సేవకుల్లో మతము ఉంది. మతము ఉంటే లేనోడు కనపడ్డావు, తిండి లేనోడు కనపడ్డా. ఆడు ఎవడికో ఇచ్చాడంట. ఎవరికి కావాలది? కనపడ్డే వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇవ్వలేదు కదా. హైదరాబాద్లో అండి చాలామందికి ఇచ్చాడండి. ఎవరికి కావాలది? హైదరాబాద్లో వాడిచ్చేదేంటి? ఆ చర్చిలోకి వచ్చే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. సార్, ఈ సంఘంలో 1000 మంది పేదవాళ్ళు ఉన్నారంటే 1,00,000 మంది ఉన్న సంఘంలో కొన్ని వేల మంది కోటీశ్వరులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ 1000 మంది పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. కానీ ఈ సేవకుడు మన ప్రదేశానికి వచ్చినప్పుడు, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆచూకీ చెయ్యాలి. అరే, ఈ ప్రదేశాల్లో పేద గుడిసెలు ఎక్కువ ఉన్నాయి, దరిద్రులు సేవకులు ఉన్నారు అంటే దరిద్రులు కాదు, సేవకులు దరిద్రులుగా ఉన్నారు కానీ నిజానికి దరిద్రులు కాదు. వాళ్ళు చదువుకున్నారు, జ్ఞానం ఉంది. హైదరాబాద్లో ఉన్న సేవకుల కంటే దానికి రెట్టింపు సేవ చేయగలిగే సత్తా పల్లెటూరులో ఉన్న చిన్న సేవకుల్లో ఉంది. వాటిలో విజ్ఞాపన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, వాక్యం అనర్గళంగా చెప్పగలిగే సత్తా ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, అభిషేకం ఉంది. కానీ ఎందుకు చేతలేదో తెలుసా? అది కూడా దేవుని చిత్తమై ఉంటుంది. అలాంటి వాళ్ళు పట్టించుకోవాలంటున్నాను. ఈ వాక్యము మీరు చదువుతున్నారు. ఇందులో చాలా అద్భుతమైన వాక్యము. యోహాను సువార్త 16:2 మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నాను అను కొను కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపి దేవుడు పని చేశారని చెప్పే కాలం వస్తుంది అన్నాడు. అది 1వ శతాబ్దం, 20వ శతాబ్దం దాటాం వచ్చింది. అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో చెప్పమంటారా? దాన ధర్మాలు లేనప్పుడు, పేదవాడిని గుర్తించలేనప్పుడు, ఎంత కోటీశ్వరుడైనా సరే చంపడానికి అవతల వ్యక్తి సాహసించినప్పుడు దేవుని కాపుదల ఉండదు. ఎందుకనంటే నువ్వు పేదవాడిని ఎక్కడ సహాయపడ్డావు? పేద సేవకుడు నువ్వు ఎక్కడ పట్టించుకున్నావు? దరిద్ర సేవకుడు పట్టించుకోవాలి కదా. అన్నం లేకుండా, సరైన బట్ట లేకుండా, బైక్ లేకుండా, సరైన నివాసం లేకుండా, సరైన మందులు లేకుండా సేవ చేసే సేవకుల్ని ఒక దైవజనుడు ఎప్పుడైతే, ఘనమైన దైవజనుడు, కోట్లో ఉన్న దైవజనుడు ఎప్పుడైతే పట్టించుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అన్ని విషయాల్లో పట్టించుకుంటాడు. అన్ని విషయాల్లో అతని ప్రాణగండంలో రాకుండా దేవుడు చూసుకుంటాడు. ప్రాణగండాలు రావని నేను చెప్పను, వస్తాయి. ఎందుకంటే బైబిల్లో లూకా సువార్తలో చాలా స్పష్టంగా 21వ అధ్యాయం 11వ వచనం ఇలా చెబుతుంది. అక్కడక్కడ భూకంపములను, కరువులను, ఆకాశం మహాభయోత్పాతములు, గొప్ప భూకంపములు పుట్టును. 2వ రాకడలో భూకంపాలు ఉంటాయి, 2వ రాకడలో ఆకాశంలో వింతలు జరుగుతాయి అన్నాడు. అది 1వ శతాబ్దం. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అంటే యేసు ప్రభు రాకడలో మనం వచ్చి ఉన్నాం. మరి మనం పట్టుకొని ఏం పోతాం? ఏం పట్టుకెళ్ళాం? ఎక్కడిదక్కడే భూకంపంలో మట్ల కలిసిపోద్ది. నీ బంగారం, నీ డబ్బు, నీ ఏటీఎంలో ఉన్న డబ్బు, నీకున్న మంచి వస్త్రాలు, నీ కారు, అలా భూమి నెరలు విడిచి అలా లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు నేను నిలదీసి అడుగుతాడు తీర్పులో, నీకు ఇన్ని కార్లు ఉన్నాయి కదా, ఒక బైక్ అయినా నీ సహోదరుడికి ఎందుకు కొనివ్వలేదు? నీకు ఇంత డబ్బు ఉంది కదా, ఇంత సంద వచ్చింది కదా, ఆ లేనోడు మందిరానికి నువ్వు ఎంత సహాయం చేస్తావు, ఎందుకు చేయలేదని కూడా అడుగుతాడు. ఎందుకు సహాయం చేయలేదు? నా రాజ్యాన్ని అర్హుడు కాదంటాడు. ఏం సంబంధం చెప్తావు? తప్పు అయిపోయింది అంటావా? క్షమాపణ ఉండదు. నువ్వు చచ్చిపోయాక నీ క్షమాపణ కూడా చచ్చిపోతుంది.
నీకు దేవుడు స్వానుభూతి చూపించడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్న దానియేలు గ్రంథం 5:25 వచనము ఎలా చెప్తుంది? దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. 26 వచనం, నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఇక్కడ దానియేలు గ్రంథం 5:25-26 వచనములో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. ప్రభుత్వం అంటే నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో దేవుడు ఎంతో డబ్బు ఇచ్చాడు. ఉద్యోగం నుంచి నువ్వు తెచ్చుకుంటున్న డబ్బు ఎంతో ఇచ్చాడు. నువ్వు దశభాగం తీసి నీ సేవకుడికి ఇచ్చావా? ఇవ్వలేదు కదా. అంతెందుకు, నువ్వు దశభాగం తీసి నాకు ఇచ్చావా? నిజం చెప్పు. నేను నా విశ్వాసంతో చెప్తున్నాను, నువ్వే నాకు ఇవ్వలేదు. నువ్వు ఎప్పుడైనా నీ దశభాగం నాకు ఇచ్చావా? నీకు ఉద్యోగం వచ్చి అన్నాళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఇంకొకటి 15 సంవత్సరాలు అయింది, ఉద్యోగాలు వచ్చాయి నీకు. ఏనాడన్నా ఒక దశభాగం తెచ్చి నాకు ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావు? కాబట్టి నీ ప్రభుత్వం అంటే నీ కుటుంబంలో లెక్క చూస్తున్నాడు. నువ్వు దశభాగం ఇవ్వలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయావు. నువ్వు గుడికి వెళ్ళడంలో నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడంలో ఫెయిల్ అయ్యావు, లెక్కల్లో ఫెయిల్ అయ్యావు, అందుకే పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు, కుటుంబంలో ఫెయిల్ అయ్యావు. నీకు సంతానం ఎందుకు లేదో తెలుసా? నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో ఫెయిల్ అయ్యావు. నువ్వు ఇవ్వడం లేదు, అందుకని నీకు సంతానం లేకుండా చేసేసాడు. నీ ద్వారాలు దేవుడు మూసేశాడు. ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమించాలంటే నువ్వు కరెక్ట్గా ఉండవు. నీ దశభాగం కరెక్ట్గా దేవునికి అదనంగా లేకపోతే ఒక 5,000 10,000 లేనోడికి వాడు చెప్పుకుంటాడు. ఈ స్క్రీన్ ముందు కనబడే నేను దరిద్రుని కాను, కోట్లకి అధిపతిగా తండ్రి కొడుకుని నేను, కానీ నా తండ్రి కోటిస్తాడు. ఆయన ఎవరో కాదు, నా ప్రభువుని క్రీస్తే. నాకు ఎవరో లేరు చిన్నప్పటి నుంచి, కానీ ఆయన అన్నీ వదిలిసి రానాడు, అన్నీ వదిలిసి వచ్చాను. కానీ నేను ఇప్పటికీ దరిద్రత అనుభవిస్తున్నాను. మతము ముందు చూసారా మనుషుల్లో, దాని గురించి నేను బాధపడుతున్నాను. మతము ఇవ్వనివ్వదు, మతముకి చేతులు ఉండవు, మతానికి హృదయం ఉండదు, మతానికి కళ్ళు ఉండవు, గుడ్డు కళ్ళు ఉంటాయి. మతానికి ప్రేమ ఉండదు, కరుణ ఉండదు, మంచి చెడులు తారతమ్యాలు ఉండవు మతానికి. మతం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. మతం ఎప్పుడు కూడా పేదవాడిని కరుణించదు. మతం ఎప్పుడు గొప్పోడి వైపే చూస్తుంది, మనుషుల వైపే చూస్తుంది. మనుషులు ఆ పాస్టర్ గారు గొప్పోడు అనుకోండి, వాడికి ఇవ్వాలంటది, అది మతం. లేని వాడిని పట్టించుకోదు మతం. దరిద్రుడికి సహాయం చేయదు మతం. ఆకలితో అన్నం పెట్టదు మతం. అందుకనే ఈరోజు మతం ఓడిపోయింది, జీవం గెలిచింది. యేసుని అప్పగించారు, చంపేద్దాం అనుకున్నారు, చంపేశారు. కానీ ఆయన మరణించి తిరిగి లేచాడు. అంటే మరణం ఓడిపోయింది, మతం ఓడిపోయింది, జీవం శిలువ గెలిచింది. నిత్య జీవంలోకి అందరికీ ఆహ్వానం పలికింది. ప్రయాసపడి భారం మోయిచున్న ఓ సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మత్తయి 11:28. అందరూ చంపేసాం, సమాధి చేసాం యేసును అనుకొని చంకలు కట్టుకున్నారు. కానీ మరణం తలదించింది, మతం సమాధి చేయబడింది, జీవం తలెత్తింది. నాలాంటి వాళ్ళందరికీ సేవకులకి ఊపిరి పోసింది. మతంలో ఉన్న ఓ క్రైస్తవులారా, మతంలో ఉన్న ఓ విశ్వాసి మేలుకో. నువ్వు వచ్చేటప్పుడు ఏమి తేలదు, పోయేటప్పుడు నువ్వేం పట్టుకెళ్ళవు. కానీ నీ మనసు మార్చుకో. క్రియ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం మృతం అనే మాట బైబిల్లో మనకి చాలా స్పష్టంగా ఉంది. ప్రకటన గ్రంథం 3:1 వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. సంపూర్ణమైనవిగా కనపడలేదు అంటే నీవు ప్రార్థన అయితే చేస్తున్నావు, బోధన అయితే చేస్తున్నావు, డబ్బు అయితే బాగానే ఉంది, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, డబ్బు బాగానే వస్తుంది. నీ కుటుంబంలో నెమ్మది ఉందా? లేదు. నీకు నెమ్మది లేదు. ఉద్యోగం చేస్తే నీకు ఎందుకు నెమ్మది లేదో తెలుసా? నీ భార్య నీ మాట వినదు. నీ వల్ల ఎవరు మారరు, ఎందుకో తెలుసా? నీలో దాతృత్వం ఏది? నువ్వు దేవుడికి ఇచ్చింది ఏది? నేను దేవుళ్ళో నమ్మకంగా ఉన్నాను. ఏం నమ్మకంగా ఉన్నావు? నువ్వు నమ్మకంగా ఉంటే నీ నమ్మకం నీ క్రియలు ఏం చేస్తుంది? వాళ్ళని మార్చుతుంది. నీ క్రియలు వాడిని మార్చడం లేదంటే నీలో ఏముంది? నీకు తెలియని మతము, కఠినం, పాపం నీలో ఉంది. అదేంటి సార్ నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకు ఫోన్ చేయప్పుడు నేను చెప్తాను నీకు. నీలో దాచబడిన పాపం ఏంటో, నీలో ఉన్న మతం ఏంటో బయటికి తీసి చెప్తాను నేను. నీలో కోపం ఉంది, రహస్యంగా ఒక పాపం ఉంది, నీలో చిరాకు ఉంది, ద్వేషం ఉంది,
అదే నీ మతం. అందుకనే దేవుడు నీకు సహాయం చేయడు. నీ గర్భాలు మూసాడు ఆయన. నీ గర్భాలు తెరవాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ప్రతి మంగళవారం మా దగ్గర ఉదయం 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. 7 వారాలు నువ్వు ఫోన్ చేయి, మేము ప్రార్థన చేస్తాం. 7 మంగళవారాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజ్ఞాపనలు ఉంటాయి. నువ్వు రావచ్చు, లేదా ఫోన్ చేసి ప్రార్థన చేయించు. లేదా శనివారం సేమ్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు విజ్ఞాపన, రోగుల కొరకు, పిల్లలు లేని వారి కొరకు, ఆయా సమస్యలతో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేమ్ ఇదే. ఈ 3 రోజులు నువ్వు మా దగ్గర రావచ్చు. ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే 100 కిలోమీటర్లైనా సరే నువ్వు రావచ్చు, ఏం పర్లేదు. నువ్వు ప్రయాసపడితేనే దేవుడు ఇస్తాడే. హైదరాబాద్లో అప్పల్లోకి వెళ్తాను, నేను బ్రతుకుతానంటే 10 లక్షలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకొని రావడం లేదా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళే వైద్యం చేసుకుని వస్తున్నారు. గుడికి రావడం దూరం అండి. నువ్వు కష్టపడకపోతే దేవుడు నీకు ఏ సహాయం చేయడు. నువ్వు చెన్నైలో ఉన్నావా, బెంగళూరులో ఉన్నావా, కలకత్తాలో ఉన్నావా, మధ్యప్రదేశ్లో ఉన్నావా, బొంబాయిలో ఉన్నావా, దుబాయ్లో ఉన్నావా, కువైట్లో ఉన్నావా, దేవుడు నీకు ఒక మగబిడ్డని ఇవ్వాలా? దేవుడు నీకు స్వస్థత కావాలా? నిన్ను దేవుడు ఆర్థిక బలపరచాలా? నువ్వు ఇల్లు కట్టుకోవాలా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఆ సహాయం రావాలంటే ఈ వాక్యం గుర్తుపట్టు. ఈ వాక్యంలో నువ్వు మేలుకో. ఈ వాక్య సత్యాన్ని నువ్వు తెలుసుకుంటేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇందులో నువ్వు తెలుసుకోవలసింది అతి ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 20:4 దేవుని వాక్య నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. అంటే యేసు శిలువలో చనిపోయాడు, కానీ యేసు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు, చంపబడిన వాళ్ళను బ్రతికిస్తున్నాడు. ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఆయన ఎలాగైతే చంపబడ్డాడో యథార్థంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళని కూడా చంపారు. ఇప్పుడు వారిని బ్రతికించడానికి యేసు ఈ భూమి మీదకి వస్తున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 1:5 నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. మృతుల్లో నుండి ఆది సంభూతుడు అంటే యేసుక్రీస్తే ఆదిలో ఉన్నవాడు. ఈ భూమి మీద ఎవరో పుట్టకముందు, ఎవరో లేనప్పుడే ఆయన ఉన్నవాడు, అనువాడు, సత్యసాక్షి. అంటే మృతుల్లో ఉన్నవాడిని లేపడానికి ఆయన వస్తున్నాడు. 6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక, ఆమెన్. అంటే ఆయన రక్తము చిందించి పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనం కూడా యేసు కొరకు ఏం చిందించాలి? రక్తము చిందించాలి. యేసు రక్తము ఆకాశానికి భూమికి మధ్యన సిలువలోంచి కారింది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ మాటలు చెప్పాడో పరలోకం వెళ్ళాక కూడా అదే మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన చెబుతున్న మాటలు ఏంటి? శిరచ్ఛేదన చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. అంటే యోహాను శిలువలో ఉన్న యేసును చూశాడు. అదే యేసు శిరచ్ఛేదన చేయబడేవాడు బ్రతకడం చూశాడు. ఏ యేసు అయితే సిలువ వేయబడ్డం చూశాడో అదే యేసు తిరిగి బ్రతకడం చూశాడు. తిరిగి బ్రతికిన ఆ యేసే చచ్చిపోయిన తన వారిని బ్రతికించి తీసుకురావడం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు యేసునందు నీ నిరీక్షణ నిజ నిరీక్షణగా దేవుడు మార్చబోతున్నాడు. నీవు దాన ధర్మం చేయి, దేవుని కొరకు నీ సర్వాన్ని త్యాగం చేయి. నీ అక్కర్లు దేవుడు తీర్చపోతే అడుగు. నాలాంటి సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడుగు, వాళ్ళు చెబుతారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో యోహాను సువార్త 19:11 యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అంటే ఇక్కడ దేవుడు నీకు సహాయం చెయ్యాలి. అంటే నీ మీద ప్రభుత్వం ఎవరి మీద ఉంది? యేసు మీద ఉంది. నీకు ఒక బిడ్డను ఇవ్వాలా? ఇస్తాడు. ఈరోజు ఈ వాక్యం నీ గుండెల్లో, నీ జీవితంలో నెరవేర్చబడుగాక. దేవుడు నీకు స్వస్థత కావాలా? ఉద్యోగం ఇవ్వాలా? ఒక భాగస్వామ్యం ఇవ్వాలా? ఆరోగ్యం ఇవ్వాలా? ఈ ఎగ్జామ్స్లో విజయం ఇవ్వాలా? ఉద్యోగం ఇవ్వాలా? నీ సమస్యకి ఏదైనా పరిష్కారం దేవుడు నీకు ఇస్తాడు. అయితే నువ్వు ఈ వాక్యము వినాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏమంటున్నాడు? యోహాను సువార్త 18:38 నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, అందుకే ఈ లోకానికి వచ్చి తిని. ఆయన ఎలాగైతే సత్యాన్ని ప్రకటించడానికి భూలోకానికి వచ్చాడో, ఆయన ఉన్నది ఉన్నట్టే చేశాడు. ఉన్నది ఉన్నట్టే అంటే తండ్రి అయిన దేవుడు చెప్పింది యేసు చేశాడు. కాబట్టి తిరిగి బ్రతికి మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా విన్న ఈ వాక్యాన్ని నువ్వు న్యాయం చేయగలిగితే
నువ్వు బ్రతికుండగానే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంటే నువ్వు సత్యంలో ఉన్నావు అనమాట. నువ్వు ఈ వాక్యం విని ఆయన ఏదో అలా చెప్పాడులే అని చెప్పి నువ్వు పక్కన పెట్టావనుకో, నీలో మతం వచ్చిందనమాట. నువ్వు మార్గంలోకి రావాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం 37:13-14 ఏమనుంది? నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మను బయటికి రప్పించి నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింప చేసేదను. ఎంత అద్భుతమైన మాట! నువ్వు చేసిన ధర్మం, నువ్వు దేవుడి కోసం చేసిన కన్నీరు, నువ్వు దేవుడి కోసం చేసిన విజ్ఞాపన, దేవుడి కోసం ఖర్చు పెట్టిన నీ ధనము నేనేం చేస్తుంది? బ్రతికిస్తుంది. తబిత తనకున్న డబ్బును దాచుకోలేదండి. పేదలు పంచిపెట్టింది. పేతును పంపించి దేవుడు బ్రతికింపజేశాడు. ఎందుకని? తబిత తనకున్న దీనదశలోనూ దీనులకి సహాయం చేసింది కాబట్టి తిరిగి బ్రతికింది. అంటే దాని అర్థం ఏంటి? పునరుత్థానంలో నువ్వు ధర్మం చేస్తేనే బ్రతుకుతావు. నీకు పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానం నీకు పాలుభాగం కావాలంటే లేని సేవకులకు, దీనులైన వరకు నువ్వు సహాయం చేస్తే అదే నీకు పునరుత్థానాన్ని ప్రసాదిస్తుంది. కొర్నేలు ధర్మకార్యాలు చేశాడు కాబట్టి పేతురు ఎక్కడ పంపించాడు చూడండి. పేతురు సువార్త చెప్పగానే అతను ఏం చేశాడు? వెంటనే కాళ్ళు పట్టుకొని మార్మన్స్ పొందాడు. ఏమండి, ఒక గొప్ప ఎంప్లాయీ అండి, చదువులేని పేతురు కాళ్ళు దగ్గర పడిపోయాడు అండి. కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకని? అతను ధర్మం చేసే గుణం ఉంది. లేని వాళ్ళకి ధర్మం చేశాడు. దైవజనులకు పాదాల దగ్గర కన్నీరు కాచి తన తప్పులు ఒప్పుకొని పరిశుద్ధాత్మతో నింపబడి నీటి బాప్తిసం పొందాడు. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో ఈ వ్యక్తి బాప్తిసం పొందాడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ధర్మం ఉంది. ఈనాడు సేవకులను పట్టించుకోలేనందువల్ల సేవకుడు అంటే చులకన. సేవకుడిని నమ్మరు, సేవకుడి మాట వినరు. వినకుండా చేసేది, నమ్మకుండా చేసేదే మతం ఎప్పుడైతే ఓడిపోతుందో నీలో క్రీస్తు జీవం నీ ఎద్దకు వచ్చి నీ అక్కలను తీరుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దయచేసి నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింప చేసేదను. అంటే నువ్వు ఎక్కడైతే చచ్చిపోయావో, ఎక్కడైతే పాతి పెట్టబడ్డావో అక్కడి నుంచి నిన్ను మేలు కొలిపి, నువ్వు పలానా వ్యక్తికి ధర్మం చేసావు కదా, పలానా సేవకుడు నీ కోసం కన్నీరు కార్చాడు, నువ్వు సహాయం చేసావు కదా, అందుకనే నీవు పునరుత్థానంలో నీకు పాలిభాగం ఇవ్వాలని ఆ సేవకుడు ప్రార్థన చేశాడు నీకోసం. ఆ ప్రార్థన విని నేను లేపాను లేకు అని ప్రభు నీతో మాట్లాడి ఆ సేవకుని చూపించి, ఈ దీన దాసుడికి నువ్వు సహాయం చేసావు కదా, ఈ దీనురాలకు నువ్వు సహాయం చేసావు కదా, అదే నీకు పునరుత్థానంలో భాగం ఇచ్చింది అని చెప్పి నీ ఊర్లోకే, నువ్వు నివసించే దేశంలోకే 1000 ఏళ్ళ పరిపాలన ఒకసారి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాడు? బంగారు కుర్చేసి నిన్ను కూర్చోబెడతాడు. నిన్నే అధికారిగా ఉంచుతాడు. మీ దేశంలోనే అంటున్నాడు ఇక్కడ, మీ దేశంలో మిమ్మను నివసింప చేసేదను. కాబట్టి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఓడిపోనివ్వడు. ఓడిపోవాలి? మతం ఓడిపోవాలి. సత్యం గెలవాలి అన్న వాళ్ళందరూ భూలోకంలో ఏడుస్తారు, రేపు నవ్వుతారు. భూలోకంలో గెలవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నవ్వుతారు. అధికార పార్టీల ద్వారాగా డబ్బుతో, ప్రజా పరపతితో, ఉద్యోగంతో, డబ్బు వ్యామోహంతో, డిగ్రీ వ్యామోహంతో మాకు అన్నీ ఉన్నాయి, అన్ని బలగాలు ఉన్నాయని చెప్పి నవ్వుతారు. కానీ రేపు తీర్పులో ఏడుస్తారు, నరకానికి పోతారు. వాడు క్రైస్తవులైతే ఏముంది? ధర్మం చేయలేదు కదా. ధర్మం చేయలేనివాడు, పేదవాడిని పట్టించుకోలేనివాడు, పేద సంఘాన్ని ప్రోత్సహించలేనివాడు, పేద విశ్వాసాన్ని పట్టించుకోలేనివాడు, వందనం చేయలేనివాడు, వీళ్ళందరూ మతంలో ఉన్నారనమాట. మతము మరణానికి తీసుకెళ్తుంది, మతము నరకానికి తీసుకెళ్తుంది, మతము క్రీస్తు దగ్గర నిన్ను ఉండకుండా చేస్తుంది, అదే నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. కాబట్టి మతం మార్చుకో, మార్గంలోకి రా, ధర్మం చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చు. మతం ఓడిపోయింది, జీవం గెలిచింది. ఈ వాక్యం ద్వారా ఈ బిడ్డలను మీరు బలపరిచిన స్తోత్రం. ప్రతి బిడ్డను కనికరించండి. వీరిలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి, సంతానహీనులకు సంతానం ఇచ్చి, ఎగ్జామ్స్లో విజయాన్ని ఇచ్చి, వీరి కుటుంబంలో సమాధానం ఇచ్చి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
జీవధారలే ధారలు నీలపై వేలాడు